వందనాలు. మరొకసారి మీ యొక్క పాదములు ఎలుచుకు మేము వచ్చి ఉన్నాం. మరియ ఉత్తమమైనది ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తొలగించబడదని సెలవిచ్చారు. నీ వాక్యము మా హృదయములకు సంతోషమును, ప్రభువా మాకు ఎంతో ఆనందాన్ని కలుగు చేసేది ఉంటూ వచ్చినది. ఈ వాక్యము నీ బిడ్డల హృదయాల్లో నాటబడినట్లుగా మీ దాసుని ఆత్మచేత నింపి బలపరచమని ప్రభు నామన ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరు బాగున్నారా? బాగున్నానంటే గట్టిగా చెప్పాలా. 2 రకాల టిఫిన్ చేశారుగా, 2 రకాల టిఫిన్, ఇంకా ఇది మార్కెటింగ్ కూడా ఇక్కడికి వచ్చాడు అనుకున్నట్టు. దేవునికి వందనములు. యవనస్తులందరూ కూడా చాలా యాక్టివ్ పర్సన్స్ మాట. యవనస్తులు అంటే ఎవరు? చురుకుతనం కలిగినటువంటి వాళ్ళు, ముసలోళ్ళు కాదు. వృద్ధులు అంటే ఎవరు? చైర్లో కూర్చునేటువంటి వాళ్ళు కదా. కాబట్టి మనం ఎవరు? యవనస్తులు కదా. కాబట్టి మన మూల అంశం ఒకసారి చదువుకుని మనం 4వ లెసన్ మనం ఉంటాం. అంశం ఏంటి? వీడియస్తు ఎవరికి? మనకు తగినట్లుగానా, ప్రభువుకు తగినట్లుగానా? ఎంత రిఫరెన్స్? కొలస్సీ 1:10. అది ఇక్కడ కొంచెం మార్పు ఉన్నది, కలిసి చదువుకుంటాం. అన్ని విషయముల్లో అక్కడి నుంచి ప్రభువుకు తగినట్లుగా నడుచుకొనవలనని అందరం కలిసి దగ్గరగా గట్టిగా చదువుదాం. చదువుదామా? నేను ఒక యవనస్తుడు అంటున్నాడు సాయంత్రం వచ్చి, అంకుల్ చాలా బాగుంది సీనియర్ క్లాస్ అన్నాడు. నేను చాలా హ్యాపీగా అయిపోయాను, ఎందుకంటే చాలా రోజులు అన్నోళ్ళు ప్రయాసపడ్డారు మాట. ఇక్కడ చాలా పెంట ఇవన్నిటితో ఉంటే చాలా కష్టపడి ఇంచుమించు మీ కొరకు కూర్చోవడానికి యోగ్యంగాను, మీరు చల్లగా దేవుని మాటలు వినాలని చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి, నిజమే కదా అని తర్వాత ఏం నేర్చుకున్నాను అని అడిగా. వాడు అన్నాడు, అంకుల్ చాలా బాగుంది, శుభ్రంగా పడుకున్నాం. మధ్యలో అంకుల్ జోకులు వేస్తుంటే మెలకు వచ్చిందంట. అంకుల్ జోకులు వేస్తుంటే మెలకు వచ్చిందంట. మిగతాది తర్వాత మరలా పడుకుని ఎవరైనా వచ్చి చూస్తుంటే కళ్ళు అట్లా చేసి మళ్ళీ మూసుకుని. ఇంతకీ నీకు ఆనందం ఏంటరా అంటే డీప్ స్లీప్ మాట. అర్థమైందా? కాబట్టి యవనస్తులు మనం ఎట్లా ఉండాలా? పడుకున్న వాళ్ళని కూడా లేపాలా. మనం చదివితే పక్కలు పడుకోకూడదు కదా. రండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము దగ్గరగా చదువుదాం. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలనని. సరిపోతుంది. ఏం చేయాలంట? ప్రభువుకు తగినట్లుగా నడుచుకునేట. ఇంగ్లీష్లో వాక్ వర్ది ఆఫ్ ద లార్డ్. ఇంగ్లీష్ని తెలుగులోకి మార్చారు. తెలుగులో వేరేలాగా ఉంది కదా. నడుచుకొనవలెనని అని ఉంది, కానీ నడుచుకునేట. కాబట్టి మన అంశం ఏంటంటే ప్రభువుకు తగినట్లుగా నడుచుకోవడానికి మనకి ఈ సంవత్సరము మరి సీనియర్ క్లాస్లో ఇవ్వబడింది ఏంటి? దేని గురించి ధ్యానిస్తున్నాం? మామూలుగా ఈ మెయిన్ లెసన్లో ఏ ఫలం ఉన్నాయంటారా మన దగ్గర? ఎన్ని ఫలాలు చూసాం ఇప్పటికీ? జీవవృక్షాన్ని చూసారా? ఏ ఫలాలు చెప్పాలి? బాయ్స్ చెప్పాలి. ఇప్పుడు నేను సిస్టర్ అన్నా. నాకు మనం ఫస్ట్ రా, వాళ్ళు సెకండ్. మన లెసన్ అంతా ఎవరంటే మనమే ఫస్ట్. ఎవరో చెప్పాలి గట్టిగా. బాయ్సే ఫస్ట్. ఇక్కడ కొన్ని పటాలు అంటిస్తాను, కొద్ది లెసన్ అంటే ఇవ్వలేను, ఎందుకంటే కొంచెం ఇస్తాను. ఎందుకంటే మీరు బాగా జ్ఞానవంతులు కదా. ప్రతి పుస్తకాన్ని నవ్వులు అవతల పారేసిన వాళ్ళు మీరు, బైబిల్ తప్ప కదా. కాబట్టి ఎన్ని ఫలాలు చూసాం? మొట్టమొదటి లెసన్లో
ఆత్మ ఫలం గురించి అంటే చక్కగా వివరించి ఉంటారు. రెండవది ఏంటి? ఫస్ట్ ఫలం ఏంటి? ఆత్మఫలంలో ఆత్మఫలం ఒకటే, అందులో 9 గుణాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? దానికి ఏం పెడతారంటే ఆరెంజ్ ఉంటుంది కదా, ఏంటది? కమల. దాని తొలంలో మాట ఇవన్నీ గుణములు. ఆయనే యేసుక్రీస్తు ప్రభుని చూపిస్తుంది. యేసు ప్రభు వారి యొక్క గుణము మొట్టమొదటి లక్షణం ఏంటంటే ప్రేమ. ఇట్స్ లవ్. ఏంటది? ప్రేమ. ప్రేమ గురించి నిన్న మధ్యాహ్నం చక్కగా మీరు విన్నారనుకుంటున్నాను. ఆ ప్రేమను ఇంకా మీరు ఎవరైనా పొందకపోతే ఇదే సువర్ణ అవకాశం. కాబట్టి రెండవది ఏంటి? ఇది మనం 3వ లక్షణం మనం చూస్తూ వచ్చాం. ఏంటది? సంతోషం. కానీ 3వది ఏంటంటే ఏంటది? సమాధానం. అయితే మనకి ఇవ్వబడినటువంటి వర్క్ బుక్లో కానీ లెసన్లో కానీ రాయబడింది ఏంటంటే శాంతి. పీస్కి పర్యాయ పదాలు ఉన్నాయి. ఏంటేంటి? సమాధానము, నెమ్మది, శాంతి. బైబిల్లో ఇట్లాంటివన్నీ ఉపయోగిస్తారన్నమాట. అంటే ఇప్పుడు రిఫరెన్సెస్ చెప్పిన బ్రదర్స్కి ఛాన్స్ ఇద్దాం. మీరు అందరూ నేను ఏళ్ళదారిపోయిన మొత్తం, ఎందుకంటే వాళ్ళు చక్కగా చాలా యాక్టివ్ పర్సన్స్ వీళ్ళందరూ. ఎవరు? అంతే కదా బ్రదర్స్. అవునా కాదు చెప్పండి రా బాబు, లేనిపోయిన బాధ. అవునా? గట్టిగా అనాలా? అవును ఇంట్లో గట్టిగానండి. వినపడతలే 4 ఇడ్లీ అని ఉంటారు. మజ్జిగ వస్తే చెప్పండి రా గట్టిగా. అవును, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తూ వచ్చాం, ఇక్కడ ద్రాక్షావళి, ద్రాక్ష ఫలం ఇక్కడ మనం చూస్తున్నాం. దీనికంటే ముందు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట 14వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఒక మాట చెప్తూ వచ్చి ఉన్నారు. ఇందులో నిలిచి ఉండక మునుపు మనలో ఏముండాలని ప్రభు కోరుకున్నాడు, మనకి ఏం అనుగ్రహించాలని ప్రభు యొక్క చిత్తము. అంటే సంతోషము మనకు రావాలంటే ఫస్ట్ మన హృదయంలో ఏముంటే మనం సంతోషంగా ఉంటాము. జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇందాక అంతా చూసాం కదా, ఎక్కడెక్కడ సంతోషం దొరుకుతుందో అన్న చక్కగా మనకు అర్థమయ్యే రీతిగా కదా చక్కగా చెప్పారు. కానీ కొన్నిసార్లు సంతోషం అంటే రెండవది లేకపోవడానికి గల కారణం ఏంటంటే మనలో నెమ్మది ఉండకపోవడం వల్ల. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి విలువైన మాట ఏంటంటే, ఆయన ఈ 15వ అధ్యాయము మెన్షన్ చేయకముందు, ఆయన చెప్పక మునుపు, యేసు ప్రభు వారు మాట్లాడకముందు ఆ విషయం ద్రాక్షావళి గురించి చెప్పక మునుపు 14వ అధ్యాయము 16వ వచనం. ఎనిబడి బ్రదర్స్ పక్కన చదివేళ్ళరు. అక్కడ ఉన్నారా? లేవాలి, నీ పేర్లు చెప్పను, ఇంకా చెప్పాలి త్వరగా. 14-15 యోహాను సువార్త 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, నీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించింది. తండ్రిని వేడుకుంటాను. సో సత్య స్వరూపియగు ఆత్మ, లేక దానికి ఇంకొక పేరు ఏంటంటే ఆదరణకర్త. పుట్టినట్లు మీరు చూస్తే సమాధానకర్త. సో సమాధానకర్తను అనుగ్రహిస్తూ వెళ్తాను. ఇంకేమని చెప్తున్నాడు? 27వ వచనం. 27వ వచనం. బ్రదర్స్ చదవనమ్మా. చదువునని చదవద్దు, కాంట్రాక్ట్ నీది కాదు. చదువు. ఏంటది? శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయములను కలవరపడనీకుడి, వెరవనీకుడి. యేసుప్రభు వారు చెప్పినటువంటి విలువైన మాట ఏంటంటే, శాంతిని లేక నెమ్మదిని మీకు అనుగ్రహించుతున్నాను, సమాధానం మీకు ఇస్తున్నాను. ప్లీజ్ అనగా సమాధానము లేక నెమ్మది లేక శాంతి అనేది ఎవరిస్తే వస్తుంది అంటే, లోకంలో ఏ వస్తువు కూడా దానికి సాటి లేదంట. అందుకే ప్రభు ఇక్కడ మనం చెప్పిన మాటలో రెండవ మాట మనం చూస్తే, లోకం ఇచ్చినట్టుగా కాదు.
లోకంలో అనేకమైనటువంటి నెమ్మది కలగడానికి కొన్నిసార్లు కొన్ని ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం మనం కదా. ఒక్కొక్కసారి మనం కూడా ఏమంటారు, కొంచెం పీస్ఫుల్గా ఉండడానికి వెళ్ళానన్నా ఎక్కడికి, పార్కుకో బీచ్కో. బీచ్ దగ్గర నాకు తెలియదు, బీచ్ దగ్గర పీస్ఫుల్ ఉంటుంది, అంటే సమాధానం ఉంటుందా? నువ్వు వెళ్ళిందే సమాధానం లేని దాని దగ్గరికి వెళ్తున్నావు. కొంచెం నాటు లాంగ్వేజ్ ఉపయోగించాను. సముద్రానికి నెమ్మది ఉండదు అంతేగా, ఉంటుందా చెప్పండి? నువ్వు వెళ్ళావని, అమ్మ నువ్వు సమాధానం కోసం వచ్చావు కదా, నేను కూడా నెమ్మదిగా ఉంటాను కూర్చో అంటదా? ఏం చేస్తే ఆ ఓరు, ఆ తలనొప్పి. ఒక్కసారి బీచ్కి వెళ్ళినాడు ముఖం ఎట్లా ఉంటుంది తెలుసా? 10 పేరెంట్లో రాయాలండి. మన ఒక యవనస్తుడు చెప్తున్నాడు నాతోటి, ఏమని అన్నాడంటే, ఏమరా ఏమో అలా అయిపోయావు అంటే, అన్న ఇప్పుడు మళ్ళీ పేరెంట్లో కానీ హ్యాండ్సమ్ కానీ కొనాలన్నాడు. ఏరా అంటే మొన్న బీచ్కి వెళ్ళి వచ్చాడంట. సరే, నెమ్మది లేని స్థలానికి వెళ్ళి నెమ్మది గల కోసం వెళ్తూ ఉంటాం. సో కొంతమంది పార్కులకు వెళ్తారు, అక్కడ నెమ్మది ఉంటుంది. అంటే లోకంలో ఉండేది ఏంటంటే టెంపరీ అన్నమాట. ఎంత ఉంటుంది? కొంచెమే ఉంటుంది. దాని వలన మనం టెస్ట్ విన్నటువంటి లెసన్లో ఆ సంతోషాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? మన హృదయంలో ఉన్నటువంటి నెమ్మది లేని పరిస్థితులు అనేకమైన ఉంచబడ్డాయి. అందుకే యేసు ప్రభువు వారు చెప్తున్నారు, ముందుగానే మన హృదయం గురించి ఎరిగి, వీడు హృదయం అంతా కూడా కలవరము, బాధ, ఇబ్బందులు, ఏదో ఒక రకరకాలైనటువంటి ఆలోచనలతో నిండిపోయి, వీడు ఎప్పుడు కూడా నెమ్మది ఉండదు, వీడికి దొరుకున్నప్పుడు నిద్ర పట్టదు. ఒకవేళ మందిరానికి వెళ్ళిన ఆలోచనలన్నీ రెక్కలో ఎగిరిపోతూ ఉంటాయి, వాడు ఇక్కడే ఉంటాడు కానీ ఏమి ఉండదు. కాబట్టి ఇప్పుడు వీడికి నువ్వు నెమ్మది ఇవ్వాలని ప్రభు కోరుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, నువ్వు పూర్ణ శాంతి గలవానిగా లేక పూర్ణ నెమ్మదస్తునిగా చేయాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. 26వ అధ్యాయము యెషయా గ్రంథము, 26వ అధ్యాయము యెషయా గ్రంథము 3వ వచనం. యెషయా 26, 3వ వచనం. ఇప్పుడు సిస్టర్ చదవండి అమ్మ. ఎవని మనసు నీ మీద ఆనుకొనినో, సో దేవుని మీద ఆనుకొనుట అంటే శాంతి. కూర్చోమ్మ. శాంతి అంటే ఏంటి? కలవరలతో నిండిపోయిన జీవితాన్ని నెమ్మది పరిచేటువంటిదే, నెమ్మది కలిగినటువంటి స్థితిలోనికి రావడమే శాంతి అంటారు. అర్థమైందా? ఎప్పుడైనా సరే జ్వరం తగ్గిందా అంటే అర్థం ఏంటి? నీకు వచ్చిన జ్వరం పోతేనే, అంతే కదా. ఏం పోవాలా? మనకు వచ్చిన జ్వరం తగ్గినప్పుడు మాత్రమే నెమ్మదిగా ఉందిరా బాబు కొంచెం అని అంటాం. జబ్బు పోకుండా నెమ్మది ఉంటుందా? ఉంటుందా? పడుకోకండి అమ్మ, అప్పుడే పడుకోవద్దు. ఇంకో లేసం ఉంది అంటే ఇప్పుడు కాదు, మధ్యాహ్నం కొంచెం తక్కువ పెట్టాలా. ఇప్పుడు మజ్జిగిస్తే ఇంకా నిద్ర వస్తుందని నేను లేసంకి వచ్చేసాను. అన్ని వాళ్ళు ఇద్దరు తీసుకొచ్చేసారు పట్టుకు, అది నా సబ్జెక్ట్. సో శాంతి అనే దానికి నిర్వచనం ఏంటంటే మనం చూస్తున్నాం ఇప్పుడు. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి అంటే, నెమ్మది లేని హృదయములలో నెమ్మదితో నింపడమే దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. దానికి ముందు ఉన్నటువంటి హృదయం ఎటువంటిదంటే కలవరము, చింతలు, విచారములు, నెమ్మది లేదు. కోసం ఇక్కడికి వచ్చిన మీరు కూడా ఎట్లా వచ్చారంటే బలవంతంగా. ఎట్లా చెప్పండి? మీకు మీరుగా వచ్చారా? 5 రోజులంటే ఇదివరకు అయితే 5 రోజులు VBS అంటే చాలా సంతోషంగా పరుగు పెట్టేవాళ్ళం మేము. నిడదవోళ్ళని, రాజమండ్రి ఇట్లా. సో ఇంకా కాంపౌండ్ దాటాడు లేదు నిడదవోళ్ళలో. సామెలు ఇంక కొలి తెలిసి ప్రాబ్లం చేసేవారు. అల్లరి చేస్తున్న వాడిని కూడా జనవరి నుంచి వచ్చాడు, అల్లరి చేస్తున్నాడు ప్రభు అన్నాడు రోజు ఆయన. ఎవరంటే ఒక బ్రదర్, ఆడు ఇప్పుడు ఫారెన్ వెళ్ళిపోయాడు. సో అప్పుడు సంతోషం ఉండదు. ఇప్పుడు పిల్లలంతా ఏంటంటే మీరంతా వర్క్ బిజీ అయిపోయింది. లైఫ్ అంతా ఎట్లా ఉందంటే, నేను ఎప్పుడు మా పిల్లలకి చెప్తూ ఉంటాను, మందిరంలో వాళ్ళ తల్లిదండ్రులు చెప్తాను, మీరు ఎప్పుడైనా సరే ఇంటర్మీడియట్ లోపే మీ పిల్లల్ని దేవుని మందిరంలో నాటాలా. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ వాళ్ళు మీకు దొరకరు, ఎందుకంటే వాళ్ళకి ఎన్నో బిజీ, పాపం వాళ్ళ లైఫ్ సెటిల్ అవ్వాలా. ఇక్కడికి వచ్చిన మీలో కూడా అనేక మంది ఎన్నో కలవరాలతో వచ్చి ఉంటారు. బహుశా మీ స్నేహితురాలు క్యాంపస్ ఇంటర్వ్యూలో పాస్ అయిపోయి జాబ్కి వెళ్ళిపోతే
ఈ పక్క సీట్ ఖాళీ అయిపోయినందుకు నీకు చాలా బాధ ఉంటుంది. ఇద్దరం కలిసి ప్రయాణించాం, ఇద్దరం కలిసి చదువుకున్నాం, కానీ నెమ్మది ఆమెకు జాబ్ వచ్చింది, నాకు జాబ్ రాలా. సరే, అక్కడి నుంచి ముందుకు వచ్చేటప్పటికి కొంచెం ఊర్లోకి వచ్చిన తర్వాత లేకపోతే బంధువులు ఎవరినైనా కలిసినప్పుడు అమ్మ ఏం చేస్తున్నావు, బాబు ఏం చేస్తున్నావు అని అంటే ఏం చెప్తావు? నీతో ఒక పాప ఉండేది కదా, నీతో ఒక బాబు ఉండేవాడు కదా అనేది ఎవరికి లోపల ఏమొస్తుంది? మరలా కలవరమే. ఇంకా రోజు పడుకోం, నిద్ర పట్టదు. ఇటువంటి పరిస్థితులన్నిటి నుండి ఎన్నో కలవరాలు ఉంచబడ్డాయి. ఈ కలవరాలన్నీ తీసివేసి నీ జీవితంలో నెమ్మది ఇవ్వాలనే యేసు ప్రభువారి యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే అన్నిటికంటే భయంకరమైనటువంటిది ఏంటంటే, మనం కలవరపరిచేది భయంకరమైనది ఏంటంటే పాపం. అన్నిటికంటే ఆత్మీయమైన జీవితాన్ని హరించి వేయటం ద్వారా కలవరపరచబడతాం. పాపంలో ఉన్నవాడికి భయం ఎక్కువ ఉంటుంది, ఆందోళన ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ 3వ అధ్యాయము ఆది కాండంలో మీరు చూడొచ్చు. ప్రతి దానికి ప్రారంభం ఆది కాండంలోనే కనిపిస్తుంది మనకి. 50 అధ్యాయాలు మీరు తీసుకుంటే గనక. సో ఏంటంటే, ఎప్పుడు సంతోషంగా దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి ఆదాము, ఎప్పుడు సంతోషంగా దేవుని ఎదుర్కొనేటువంటి ఆదాము అవ్వలు ఒకరోజు అనుకోకుండా దాక్కుని భయపడుతున్నారు. వాళ్ళు ఏం భయము? వాళ్ళ భయం ఏంటంటే, ఏదో తప్పు జరిగింది అక్కడ, చెయ్యకూడనిది ఆయన చేసేసాడు, ప్రభు చెప్పలేనిది చేశాడు. ఇది చెయ్యొద్దు అన్నదే చేయడమే పాపం. జ్ఞాపకం పెట్టుకోనండి. పాపం అంటే ఎక్కడి నుంచో రాదు, ఆజ్ఞ అతిక్రమమే. అర్థమవుతుంది కదా? ఆజ్ఞ అప్పుడు పడుకోకండిరా, కొంచెం వినండిరా, నా కోసమేనండి. లేదా జోసఫాలను తీసుకొస్తాను, నేనేం చేయలే. అర్థమైందా? కొంచెం వినండి నాన్న, మీకు ఏ బాధ లేదనుకుంటా, మంచి పూర్ణ శాంతి గలవారుగా పడుకుంటున్నారు మీరు. అర్థమైందా? పడుకోతున్నాను. అర్థం. సో ఏంటంటే, ప్రభువు చెప్పినటువంటి మాటను ధిక్కరించడం వలన పాపం వచ్చింది. దాంతో హృదయంలో ఏమొచ్చిందంటే కలవరం, వేదన. ఆ వ్యక్తిని ఎదుర్కొంటే నన్ను ఏం చేస్తాడు, లేకపోతే దేవునికి ఎదురుగా వెళ్తే నన్ను ఏం చేసేస్తాడో ప్రభు. కాబట్టి ఏం చెయ్యాలి తోచని స్థితిలో చెట్టు చాటును దాక్కున్నాడు. ఏమన్నాడంటే, నీ స్వరం విన్నప్పుడు భయపడి దాక్కుంటేనే. యవనస్తుల జ్ఞాపకం పెట్టుకోనండి, మొట్టమొదటి కలవరాన్ని మనం తీసివేసేసుకోవాలా. మనకి కలవరానికి కారణమైనటువంటి దాన్ని రూట్లోనికి తీసేయాలా, పైన కాదు, రూట్లోనికి తీసేయాలా, వేరులోనికి పెకిలించి తీసేయాలా. అట్లా తీసేయాలంటే మన వల్ల కాదు కదా. పాపాన్ని ఏ సబ్బుతో కడిగినా పోదు, లేకపోతే ఏ కెమికల్ వేసినా పోదు. హృదయం మీద కెమికల్ ఎలా వేయటం మన వల్ల కాదు కదా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, శాంతిని నీకు అనుగ్రహిస్తాను. లోకం ఇచ్చే శాంతి కాదు ఇది. లోకంలో అనేక మంది హోమములు చేస్తున్నారు. శాంతి హోమము లేదా శాంతి ఏదో సంథింగ్ అన్నీ చేస్తున్నారు, కానీ వారి జీవితంలో శాంతి లేదు, నెమ్మది లేదు. అన్నీ కూడా ఇబ్బందులు మయంగా మారిపోయింది. అది యవనస్తులారా, ఈ సీనియర్ క్లాస్కి వచ్చిన మీరందరూ కూడా ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మ కలిగిన వాళ్ళే. ఏ ఆత్మ ఇది? ఇంద్రియ నిగ్రహం. మంచి చెడులు అన్నీ కూడా మీకు తెలీదా? మరీ దారుణం కదా. మీకు తెలుసు కదా. ఒక చిన్న ప్రశ్న అన్నల్ని అడిగా, మీలో అంటే నేను ఇప్పుడు గిఫ్ట్లు తీసుకురాలేదు, ప్రామిస్ చేస్తాను, మీకు ఇచ్చేస్తాను. 3 ప్రశ్నలు అడిగి నేను ముందుకు వెళ్ళిపోతా. మీలో కనీసం 10 అధ్యాయాలు, క్షమించండి, 10 సార్లు బైబిల్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎన్నిసార్లు? ఎందుకంటే లెసన్ కూడా దీని మీద కొంచెం ఆధారపడి ఉంది. కొంచెం బాధపడద్దు. కొంచెం సగానికి వచ్చేస్తాను, మీరు ఇంకెంత లెక్కలేరు. నాకు ఒక డ్రీమ్ ఉందన్నమాట. అంటే నేను దాన్ని అమల్లో పెట్టుకున్నాను, అది చెప్పడానికి కానీ ఇక్కడికి రాలేదు. కానీ నా వయసు ఎంతో అన్నిసార్లు బైబిల్ కంప్లీట్ చేయాలనేదే నా ఆశ. దైవజనుల గురించి నేను చదివినప్పుడు జార్జ్ ముల్లర్ గారు కానీ,
భక్త సింగ్ గారు కానీ ఇంకా కొద్దిమంది దైవజనుల గురించి నేను చదువుతూ వచ్చి ఉన్నాను. చదివినప్పుడు వాళ్ళు 100+ అంట. ఎన్నిసార్లు? 100 సార్లు పైగా వాళ్ళు బైబిల్ చదివారు. ఎన్నిసార్లు? 100 సార్లు పైగా చదివారు. అప్పుడు నాకు ఒక నిర్ణయానికి వచ్చాను, నేను 100 సార్లు వెళ్ళలేనేమో ప్రభా, కనీసం నా వయసు రీత్యా అది 30 కావచ్చు, 40 కావచ్చు, నా వయసు మీకు చెప్పను ఇప్పుడు బాగోదు. సో మళ్ళీ అన్ని సార్లు చదవడం అంటావు, నిజమైన అంటావు, ఈ బాధలు ఎందుకు నాకు కదా. సో అన్ని సార్లు అంటే ఇయర్లీ వన్స్, సంవత్సరానికి ఒకసారి నేను బైబిల్ కంప్లీట్ చేయాలా. నా వయసు రీత్యా నా బైబిల్ అట్లా కొనసాగుతూ ఉండాలనేది నా ఆశ. అది ఇప్పటికీ పాటిస్తా. సేవలో ఉన్న ఎన్ని అధ్యాయాలు చదవాలో అన్ని అధ్యాయాలు చదువుతా. ఎన్ని పనులు అప్పచెప్పినా నా వర్క్ నేను కంప్లీట్ చేసుకుంటా. ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇస్తూనే ఉంటా. నేను ఏం చేస్తున్నా నాకు కనెక్టింగ్ ఉంటుంది కొన్నిసార్లు. అంటే సెల్ఫ్ డబ్బా చెప్తున్నాను అనుకోవద్దు. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, కనీసం 5 సార్లు చదివిన వాళ్ళు ఉన్నారా? పోనీ 5 times. అరే చెప్తాండ్రా బాబు, 5 times. ఎందుకంటే లెసన్ అంతా కూడా ఇక్కడి నుంచే వెళ్తుంది మొత్తం. అదే చెప్తాను, 5 times. నోబడి. 1, 2 సిస్టర్సే ఓన్లీ, బ్రదర్స్ చాలా బిజీ. ఆంటీ అంకుల్ లాంటి ఎత్తద్దు, టీచర్స్ మీరు చేతులు ఎత్తద్దు, ఓన్లీ 2 ఉన్నారు. కనీసం 4 times. వెరీ గుడ్. ఎక్కడి నుంచి వచ్చా? విజయవాడ. ఓకే, 4 times. 3 సార్లు ముచ్చటగా చదివేశారు బాబు. కనీసం 2 సార్లు. ఓకే, రోజు 3 పూటలు తినేవాళ్ళు. బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్. ఒక తీర్మానం తీసుకోనండి. ఎందుకు చెప్తున్నానంటే, శాంతి నెమ్మది నీ జీవితంలో కావాలంటే 3 ప్రదేశాల్లో దొరుకుతుంది. మొట్టమొదటిది ఎక్కడంటే, యేసు ప్రభువారి యొక్క కల్వరి శిలువ యొద్ద మాత్రమే నీకు నెమ్మది, శాంతి ఉన్నది. ఎటువంటి నెమ్మది లేని పరిస్థితుల్లో వెళ్ళినా ప్రభువు సమాధానకర్తగా ఉన్నాడు. యేసు ప్రభువారికి ఇంకొక పేరు ఏంటంటే సమాధానకర్త. ఆయన జన్మించక మునుపు ఆయన గురించి చెప్పబడినటువంటి ప్రవచనం ఏంటంటే సమాధానకర్త. ఎవరితో సమాధానపరిచాడు ఈ దేవుడు అంటే, ప్రభు ఎవరితో సమాధానపరిచాడు? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5:1. కాబట్టి ఇందాక చదివినట్టున్నాను, కూర్చో. ఫస్ట్ లెసన్లో చదివేశాను, నేను చూసా. అంటే ఇంకా ఎవరైనా చదవలేని వాళ్ళు బ్రదర్స్ కూర్చోండి, బ్రదర్స్ చెప్తాను. మీరు ఏం బాధపడద్దు, వీళ్ళకి ఈ రోజంతా వెళ్దే. చదువు. ఇంగ్లీషా? తెలుగు రాదా? నువ్వు ఇంగ్లీష్లో చదువు, నేను తెలుగులో తర్జుమా చేసేస్తాను. ఫస్ట్ వచ్చింది నువ్వు బైబిల్లో చదివేస్తాను. 5:1 Romans chapter 5:1. Therefore, being justified by faith, we have peace with God through our Lord Jesus Christ. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే సమాధానం ఉన్నది. ఎక్కడన్నా దేనివల్ల అంటే, మనం సమాధానం కోల్పోయాం. మనకే సమాధానం లేదు మన హృదయంలో. తర్వాత విషయం, దేవునితో సమాధానం, తండ్రి అయినటువంటి దేవునితో మనం సమాధానం లేకుండా మరి ఎంతో కలవరమైన పరిస్థితులు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క విశ్వాసాన్ని గణపరచుట కొరకై ఆయన ఈ లోకమునకు అరుదించి ఆయన సమాధానకర్త అని రాయబడ్డది. అందుకే 5వ అధ్యాయం మత్తయి సువార్తలో మనం చూస్తే మీకు పరిచయమైన మాటే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారుడు చేసేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన విలువైనటువంటి కార్యం ఏంటంటే, తండ్రితో సమాధానపరిచి ఉన్నాడు. దేని ద్వారా సమాధానపరిచాడు అన్నంటే, ఆయనని యందు ప్రేమ చూపించాడు. ఎంత ప్రేమ అంటే, మనం ఇంకా పాపులమై ఉండగా
మనం ఇంకా బలహీనమై ఉండగా, మనం ఇంకా భక్తి, ఈ 5 అధ్యాయంలో మీరు చదివిస్తే భక్తిహీనమై ఉండగా, దేవునికి శత్రువులమై ఉండగా మనలను ప్రేమించి ఆయన కలువరి శిలువలో వేలాడి ఆయన కాచినటువంటి అమూల్యమైన ప్రశస్తమైనటువంటి రక్తం ద్వారా మన ప్రతి పాపమును కడిగి దేవునితో సమాధానపరిచి ఉన్నాడు. ఆదాము అవ్వలకు అదే జరుగుతూ వచ్చింది. వాళ్ళు భయంతో ఉంటే వాళ్ళని తీసుకుని వచ్చి చర్మపు చొక్కా చేశాడు. వాళ్ళ కొరకు బలి వధించబడ్డది. కాబట్టి దేవునితో సమాధానపరిచి ఇప్పుడు ఉదయకాల సమయం చూసినటువంటి ఆ చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషం మీకు ఇవ్వాలని ప్రభు ఆశపడ్డాడు. ప్రియవనస్తులారా, చాలా విలువైనది సమయం ఇది. బహుశా నువ్వు బలవంతంగా వచ్చావో, లేకపోతే VPSలో కలిసి ఫ్రెండ్స్ కోసం వచ్చావో, లేకపోతే సేవకుడు బాధపడతాడని వచ్చావో, లేకపోతే వాళ్ళు బలవంత పెడుతున్నారని వచ్చి ఉంటావు. దేవులా వచ్చావో అనవసరం, నువ్వు వచ్చినది దేవుని సన్నిధికి వచ్చావు. అయితే సాల్వేషన్, రక్షణ అనేది చాలా విలువైనది. ఈ రక్షణ లోకంలో ఎక్కడ జరగదు. ఎడ్ల ద్వారా కానీ, గొర్రెల ద్వారా కానీ, మేకల ద్వారా కానీ, లేకపోతే నీకున్న వెండి బంగారం ద్వారా కానీ, నీకున్నటువంటి ధన సంపదల ద్వారా కానీ, నీకున్న ప్రఖ్యాతుల ద్వారా కానీ, లేకపోతే మన క్వాలిఫికేషన్ ద్వారా కానీ మనకు దొరకంది ఏంటంటే రక్షణ. సాల్వేషన్ విత్ గాడ్. రక్షణ అనేది యేసు క్రీస్తు ప్రభువారి వశంలోనే ఉన్నది. రక్షణ పొందడానికే దేవుడు మనలను ఆది నుండి ఏర్పరచుకున్నాడు. తన మహిమను మనకి ఇచ్చుట కొరకై ఆ మహిమలో నిన్ను నన్ను కూర్చుండబెట్టి నిత్యమైన సంతోషం, నిత్యమైన శాంతిని నీకు ఇవ్వడానికి యేసు క్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితమే ద క్రాస్ ఆఫ్ కలువరి శిలువలో మరణిస్తూ వచ్చి ఉన్నారు. ఆయన కార్చిన అమూల్యమైన ప్రశస్తమైన రక్తం తండ్రితో నిన్ను సమాధానపరుస్తుంది. కాబట్టి నువ్వు ప్రభు మీద నీ మనసు ఆనుకోకపోతే గనుక, ఎందుకు నీ జీవితంలో నీ నిరుత్సాహములు, ఎందుకు నీ జీవితంలో కలవరాలు, ఎందుకు నీ జీవితంలో బాధలు, ఎందుకు నిరీక్షణ లేకుండా పరిస్థితులన్నీ మారిపోతున్నాయో ఒక్కసారి ఆలోచించు. దానికి బలమైన కారణం ఏంటో తెలుసా? పాపం, సిన్. కాబట్టి నీ పాపములను కడిగి వేసుకోవడానికి ఓన్లీ యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారానే మాత్రమే రక్షణ. రక్షణ అనేది దేవుని వశంలో మాత్రమే ఉన్నది. నీ క్వాలిఫికేషన్లో లేదు, నీ తల్లిదండ్రులు ఇచ్చేది కాదు, అది నీ ఆస్తుల్లో లేదు, నీ అంతస్తుల్లో లేదు, నీ సౌందర్యంలో లేదు, నీకున్న టాలెంట్స్లో లేదు. ఓన్లీ సిలువలో వేలాడిన యేసు ప్రభు ద్వారా మాత్రమే ఈ గొప్ప రక్షణ. ఇది ఎవరిని ఇవ్వలేరు. అటు వచ్చావు, హృదయంలో పాపముని లక్ష్యం చేసి వెళ్ళిపోకూడదు. ఈ మొట్టమొదటి సంగతి ఇది నేను చెప్పేది. మన ఇంట్లోకి పాము వెళ్ళింది అనుకోండి, అది పెసర పామో లేకపోతే ఏదో ఒక పాము, మనకు తెలియదు. చంపితేనే కానీ అది ఏ పామో గుర్తుపట్టలేం కదా, అవునా? చంపితేనే తెలుస్తుంది. పాము వెళ్ళింది అనుకోండి, ఫోన్లో పాము వెళ్ళింది మనలో ఒక భాగం అని చెప్పి పడుకుంటావా? ఏం చేస్తారు? చంపేదాకా కలవరం ఉంటుంది కదా. చంపేదాకా ఏముంటుంది మన హృదయంలో? ఉంటుందా? ఉండదు? మీకు ఉండదేమో. స్నేకర్స్ మ్యాన్లలో మీకు ఉండదా? పాము వచ్చిందంటే కలవరం ఉండదా మీకు? ఉంటుందా? ఏమన్నా చెప్పాలంటే నాకు చెప్పు, లేకపోతే వెనకాల అన్నయ్యలు 2 ఉన్నారు వాళ్ళకి చెప్పు. 6 చెవులు ఏం చెప్తావు నువ్వు జోరేగలాగా? సో పాము వచ్చింది, అది ఏ పామో తర్వాత విషయం, కలవరం ఉంటుంది. అలాగే స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయమైన జీవితంలో మనలో దాగి ఉన్న పాపము అది చిన్నదా పెద్దదా అది తర్వాత విషయం, కానీ కలవరం అనేది ఉంచబడుతుంది. బహుశా నువ్వు అటువంటి కలవరంతో నువ్వు వీడియోస్కి వచ్చి ఉంటావు. నువ్వు అటు ఒక అన్నగా లేక ఒక అంకుల్గా మేము బ్రతిమాలుతున్నది ఏంటంటే విత్ గాడ్ సాల్వేషన్. రక్షణ అనేది దేవుని దగ్గరే ఉన్నది. నీ హృదయాన్ని ప్రభుకిస్తే ఆయన కరిగి వేస్తాడు. నిత్య సమాధానం, దేవునితో సమాధానం నీకు ఇచ్చుట వరకు యేసుక్రీస్తు ప్రభువారు ఏదో ఒక మాటతో చెప్పలేదు. ఒక ఆమె అన్నాడు, అమ్మా
సమాధానం గల దానివైపు నీ పాపములు క్షమించబడ్డాయి. కానీ నీ విషయంలో నా విషయంలో అది కాదు చెప్పేసింది. కలువరి సిలువలో వేలాడి చూపించి ఉన్నాడు. ఆయన రక్తం కార్చి ఆయన ప్రాణం పెట్టి నీ కొరకు చాచిన చేతులతో అడుగుతున్నాడు. కలవరంతో వెళ్ళిపోకు, భయంతో వెళ్ళిపోవద్దు. ఈ వీడియోస్కి వచ్చి ఇదే రక్షణ దినం, రేపు నీది కాదు. నేను ఒక యవనస్తుని కలిసినప్పుడు రేపు నుంచి మందిరానికి రా అని అడిగాను. అంటే కొద్ది బాగాలేదు అబ్బాయికి. ఒక మాట అన్నాడు మాట. నేను ఇప్పటికీ ఆ అబ్బాయి విషయమై చాలా బాధపడుతూ ఉంటాను. ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితం, అంటే నాకంటే కొంచెం పెద్దవాడు. అన్న రేపు నుంచి మందిరానికి రావచ్చు కదా అని అంటే అడిగితే ఆయన చెప్పిన మాట ఏమన్నాడంటే, అన్న ఈ నెల ఆగితే నూతన సంవత్సరములో నూతన వస్త్రములతో నూతన బైబిల్తో నూతన మందిరంలోనికి నూతన యెరూషలేములోనికి చచ్చిపోయాడు. యెరూషలేం ప్రార్థన అన్నాడు, నూతన యెరూషలేం కాదు, నూతన యెరూషలేములోనికి ప్రవేశిస్తాను అన్నాడు. అప్పుడు అన్నాను, అన్న రేపటి ఏం సంభవిస్తుందో మనకి తెలుసా? మీకు వచ్చేస్తాను 2వ తారీఖు వచ్చేస్తాను మామ అని చెప్పేసి ఫోన్ చేసి చెప్తున్నాడు. మొన్న నిన్న ఒక ఆవిడ నైట్ టైం పడుకున్నారేమని వెళ్తే జూనియర్ క్లాస్లో పైన బ్రదర్స్ పడుకున్నారు. ఏమంటున్నాడు, మామ 2వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లో 5 గంటలకు అయిపోతే నీకు ఇంటికి రా, నేను ఎందుకు మామ అంటున్నాడు. నేనన్నా నా తాత పడుకో. అబ్బా ఏం నవ్వారండి మీరు, చాలా తాత పడుకో లేకపోతే వచ్చేస్తాడు బాబు జంకులు అన్న. మామ వచ్చేస్తాడంట, రేపు ఏం సంబంధిస్తాడో నీకు తెలీదు. నీ జీవం ఏర్పాటుది. బైబిల్ ఎన్నో రకాలుగా రాసి ఉన్నాడు. భక్తులు, కూలివాని దినాలు, ఎత్తలేని నీరు, ఆవిరి వంటిది జీవితం. అయితే చెప్పేసి వెళ్ళిపోయాను. 2వ రోజు ఫోన్ వచ్చింది. మరుసటి రోజు ఆ నన్ను దర్శించిన అబ్బాయి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అంతే, హాస్పిటల్కి కాదు. చాలా బాధపడ్డా, వేదన పడిపోయాను. అర్థం ఏంటంటే ప్రభువు నీకు ఇచ్చినది ఆయుష్ చాలా చిన్నది మాట. ఎన్ని సంవత్సరాలు గడిచినా నిన్నటి వల్లే ఉన్నది ప్రభు దృష్టిలో. మనమైతే లెక్కలేస్తాం. కానీ ఈ బస్కి వచ్చిన నీవు ఈ 4వ లెసన్ నీకు చెప్పేది ఏంటంటే, నెమ్మదితో వెళ్ళు. ఎలా వెళ్ళాలి? నువ్వు నెమ్మది కలిగిన దానివై పొమ్ము. నెమ్మది అంటేనే సంతోషం ఉంటుంది. ఈ 2 కావాలంటే ప్రేమించేవాడు కావాలి మనకి. మొదటి లెసన్ అదే. ప్రేమించిన యేసుక్రీస్తు ద్వారా నీ జీవితంలో సమాధానం ఉన్నది. ఆ సమాధానం నువ్వు పొందితే, ఆ సమాధానం నీకు కావాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలా. 2వది, ఈ సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే 122వ కీర్తనలో రాయబడి ఉందన్నమాట. ఆయన ప్రాకారములలో లేక దేవుని ఇంటిలో నెమ్మది ఉంటుంది. హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరం. 122వ కీర్తన చదివారు మీరు, మీకు తెలిసిపోవాలా. లేచి నిలబడి చదువమ్మా, మనకు కనపడాలి కదా. ఇద్దరు వద్దాం, నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్. కూర్చోండి. నీ ప్రాకారములలో ఎక్కడున్నది 2వ నెమ్మది? ఫస్ట్ విలువైనది, శ్రేష్టమైనది ఎక్కడున్నదంటే యేసు ప్రభువారి కలువరి సిలువ. ఇది ఎక్కడ దట్టం దిగడదు. కూర్చోం. 2వది దేవుని మందిరం. ఎంతమంది దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నారు? ఎంతమంది దేవుని మందిరం అంటే ఆసక్తి ఉన్నది? మనం లేపాలా. అమ్మ లేదమ్మా, 8 అయిపోతుంది, పాటలు అయిపోతాయంట. ఎవరిని నువ్వు వెళ్ళంటారు? మా పిల్లలు, మా యవనస్తుడు ఒకడు కాఫీ అమ్మ అన్నాడంట. ఆ సిస్టర్ ఫోన్ చేసింది నాకు, బ్రదర్ కాఫీ అడుగుతున్నాడు, ఇటు త్వరగా అమ్మంటే నేనే వచ్చి పెట్టిస్తాను అంటే మీరు కంగారు పడొద్దాను. వెళ్ళి పడుకున్నవాడికి 2 వేసాను. 2 కాఫీలు ఇచ్చా, స్ట్రాంగ్ కాఫీ. దెబ్బతోటి లేచి బట్టలు వేసి మెల్లగా వచ్చి కూర్చున్నాడు. ఏం లేదు అంటే కొట్టిన తిట్టిన గద్దించిన దేని కొరకంటే దేవుని మందిరంలో ఉండేటువంటి నెమ్మది. ఇందాక మనం చదివాం, దేవుని ఇంటిలో ఆనందం ఉన్నది. ఇప్పుడు మనం చదివేది ఏంటంటే దేవుని ఇంటిలో ఏమన్నదంట? నెమ్మది ఉన్నది. 3వది 119వ కీర్తన. నేను చేస్తాను, ఇంకో 2 పాయింట్లు చెప్పి నేను చేస్తాను. 119వ కీర్తన 165. ఇందాక అందుకే అడిగాను, మిమ్మల్ని ఏమని అడిగానంటే బైబిల్ ఎంతమంది చదువుతున్నారు అని అందులో అడిగాను. 119
165వ వచనం. బ్రదర్స్ చదువుతారు వెనక వైపు లేచి చదవండి. కిందకి తలకాయ కిందకి దించేసుకున్నారు ఇప్పుడు దాకా పైకి చదవండి. వెనక బ్యాక్ సైడ్ మీకే పేర్లు చదివితే బాగోదేమో కదా. లేచి చదవండి అమ్మా. ఇంగ్లీష్ చదివేయండి పర్లా. మీ లాంగ్వేజ్ నాకు దగ్గర 2 ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఏమన్నదంట? కూర్చోండి అన్న. ఎంతో నెమ్మది ఉన్నది. ఎంత అంటే ఎంత లేదు. బైబిల్లో చాలా చక్కగా కొన్నిసార్లు రాయబడ్డది ఎంతో అనేది. ఫస్ట్ మీరు చూడొచ్చు 3:16 ఎక్కడ? అబ్బా మీరు చెప్పండి రా, వాళ్ళు ఎందుకు రా. యోహాను, మొదటి యోహాను. ఏ యోహాను? యోహాను గారు 5 పుస్తకాలు రాశారు తెలుసా. మళ్ళీ సబ్జెక్ట్ అంతా వెళ్ళిపోతుంది. సో ఏంటి 5 యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో కాదు ఎంతో అంట. విలువ లేదు దానికి, ఎండింగ్ లేదు. ఎండింగ్ పెట్టాలంటే సిలువే. మరణము పొందినంతగా ప్రేమించాడు. ప్రభు అడిగితే ఆయన ప్రేమిస్తున్నా కదా వాడి కోసం నేను చచ్చిపో, నేను విడుదల చేస్తాను అన్నదంట సాతాను. సండే స్కూల్లో చెప్పగలను పాఠం పట్టేసుకున్నాడు అంట నన్ను. అప్పుడు నేను అన్వయించుకున్నాను. నన్ను సాతాను పట్టుకుని యేసుప్రభువారు అన్నారంట, అరే నువ్వు సాల్మన్ వదిలే అనేసి అంటే నేను వదలను అన్నాను. నీకు లోకం ఇచ్చేసాను కదా అంటే నాకు సరిపోదు అన్నాడంట. లోకం కంటే వీడు ఎక్కువ అన్నాడంట, ఎందుకంటే నేను బాగా. సో వీడు ఒక్కడంటే చాలు 10 మందిని పాడు చేసేస్తాడు కదా. ఆ 10 మంది ఇంకో 10 మందిని పాడు చేసేస్తారు. అంటే వాడు గురి అది. మరి ఏం కావాలంటే నీ ప్రాణం ఇస్తే నీ వదిలేస్తాను అన్నాడంట. సగౌరవంగా వెళ్ళాడంట ప్రభు. అర్థమవుతుందా? ఆ ప్రేమకు వెళ్ళలేదు, ఆ ప్రేమను వెలగట్టలేవు, అంత ప్రేమించాడు. ఇప్పుడు రెండోది ఎక్కడెక్కడ చెప్తున్నాడంటే ఎంతో నెమ్మది. ఎక్కడ ఉంటుంది నెమ్మది అంటే దేవుని వాక్యం. నా హృదయం అని విచారములు హెచ్చగా. ఆయన ధర్మశాస్త్రంలో ఉండే నెమ్మది సామాన్యమైనది కాదు. అంటే మొట్టమొదటిది ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. దేవుని కల్వరి శిలువ రక్తం దగ్గర సమాధానం ఉన్నది, నెమ్మది ఉన్నది, శాంతి ఉన్నది. రెండవది రక్షణ పొందిన వాళ్ళకి దేవుని ఇల్లు. మూడవది దేవుని వాక్యము. మరి ఇప్పుడు ఇక్కడ వరకు అయింది కదా. రెండవది ఏంటంటే రక్షణ పొందిన వారిలో ఉండవలసినటువంటి గుణం ఇది. ఇది చెరిగిపోకూడదు. ఈ గుణము పోకూడదు అనేది ప్రభు యొక్క ఉద్దేశం. గలతీయులకు రాసిన పత్రికలో ఇప్పుడు మనం ధ్యానిస్తున్నటువంటి అంశములన్నీ కూడా ఆత్మఫలము అని ఉంటుంది. ఆత్మఫలములు అని ఉండవు. ఫలాల్లో ఒకటే శరీర కార్యములు అని ఉంటుంది. బహువచనం దానికే ఉన్నది. ఎందుకంటే లోకంలో అన్నీ ఉన్నాయి కదా. ఇందాక మనం చెప్తూ వచ్చాం. పూలుకోకరా తలస్నానం చేసి వచ్చినట్టున్నాం. సో ఎక్కడున్నది ఆత్మఫలం? అది 3వ గుణం. యేసు ప్రభు వారి యొక్క 3వ గుణం ఏంటంటే ప్రభు మన కొరకు ఇన్ని చేశాడు కదా. మనలను దేవునితో సమాధాన పరచట కొరకే ఆయన ఏమయ్యాడు? చనిపోయాడు. ఆయన రక్తం కార్చాడు, ఆయన ఇంటినిచ్చాడు, ఆయన ధర్మశాస్త్రాన్ని మనకి ఇచ్చాడు మనలో నెమ్మది నింపడానికి. కానీ ఇప్పుడు ప్రభు మన నుంచి ఏం ఆశిస్తున్నాడంటే ఆ స్థాయికి మనం రావాలా. రక్షణ పొందిన తర్వాత, గొప్ప రక్షణను నువ్వు స్వీకరించిన తర్వాత, బాప్తిస్మం పొందిన తర్వాత నువ్వు ఎట్లా ఉండాలనేది ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయనకు తగినట్లుగా నడవాలా. ఆయన చూస్తాడంట నేను అనుకున్నట్టుగా నడుస్తున్నాడా లేదా. తగినట్టుగా నడవడం అంటే ఆయనతో పాటు వెళ్ళిపోతామని కాదు. హాలోకి వెళ్ళాడు. మనం వెళ్ళాలంటే ఎలా వెళ్ళగలుగుతాం? వాక్యమే దేవుడు ఉన్నాడు. వాక్యం చెప్పినట్లుగా మనం చేయాలా. ఏం చెప్తున్నాడు ప్రభు? మన నుంచి ఏం ఆశిస్తున్నాడు అంటే 3 విషయాలు మనం చూసుకుని ముగించేస్తాం. 3 విషయాలు ఏంటి? ప్రభు మనం చేయవలసిన వాటి గురించి ప్రభు చెబుతున్న మాటలు. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1
వచనం 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను. బైబిల్ తీరుతుంది రే తిరగేకిండ్రా, పాత నిబంధనలో దొరకదు. నేను చెప్తున్నానుగా, కొత్త నిబంధనలు చాలా మైల్డ్గా ఉంటున్నారు. ఏం అర్థం కావట్లేదు. లేకపోతే వచ్చేయండి మార్కెటింగ్ ఇచ్చేస్తాను. ఇక్కడ పనిచేయగలను. ఒక సిస్టర్ వచ్చింది నా దగ్గరికి, అన్న నేను ఊర్లోనూ పనికిరాను, ఇంట్లోనూ పనికిరాని దాన్ని అంటున్నారు, ఊర్లోనూ పనికిరాని దాన్ని అంటున్నారు. నాకు కూర్చోమ్మా, నువ్వు కూర్చో, చదివేసిన వెంటనే కూర్చుండి పని, నాకు మీకు మళ్ళీ చెప్పలేను అని అంటే, ఒక నేను తయారు చేసిన వారికి పనికొస్తావు నువ్వు. ఎవరికి? నేను తయారు చేసిన వాడికి నువ్వు పనికొస్తావు. ఒక వస్తువు చేశాడంటే వాడు పనికొస్తుందనే చేస్తాడు కదా. మనం ఎవరికి పనికిరానుగా వచ్చి ఉంటాం, కానీ దేవునికి మనం పనికొస్తాం. నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రభువు మనకి ఇచ్చినటువంటి ఆత్మ ఫలము, ఈ నెమ్మది మనం చూపించాలా. ఏంటంటే మాదిరి. ఫస్ట్ వన్ ఏంటి? మాదిరి ఉంచాలా. ఇక రెండవది, ప్రభు మన ఆత్మీయమైన జీవితం మనం కూడా దేవుని పిల్లలంగా సమాధానపరిచేవారుగా ఉండాలంటే రెండవది మనకు ఉండవలసింది ఏంటంటే ప్రోవర్బ్స్, సామెతలు 15:1. సామెతలు 15వ అధ్యాయం. మొదటి వచనం. ఎనబడి బ్రదర్స్ ఇంగ్లీష్ అయినా చదివినాను. Soft answer turned away wrath, but grievous words stir up anger. మృదువైన మాట క్రోధమును అంటే రెండవది, మన మాట మృదువుగా ఉండాలా. మనం సమాధానపరిచేవారంగా ఉండాలంటే, మనం దేవుని పిల్లలమని ఎదురులకు తెలియాలంటే కోపం పుట్టించేదిగా ఉండకూడదు మన మాటలు, కోపాన్ని చల్లార్చేదిగా ఉండాలి. ఒకటి మాదిరికరమైన జీవితం, రెండవది చెప్పాలా మృదువైన మాటలు మనలో ఉండాలా. మూడవది చివరిది దశలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. దశలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము వచనం 12, 13. ఎనబడి చదివినాను. నువ్వు చదువుకున్నా చదువున్నాను. మరియు సహోదరులారా, పైవారయుండి మన్నన చేసి మరియు ఒకరితోనొకడు సమాధానంగా ఉండాలి. కూర్చోండి. మూడవదంటే వినయం అవసరం. ఒకటి మాదిరి, రెండవది మృదువైన మాటలు, మూడవది లోబడుట, వినయము. మనకి మన పైన నాయకులుగా ఉన్న వారిని మనం గౌరవించబద్ధులమై ఉన్నాం. అటు ఎంతమంది దేవుని ఇంటిలో మరి మనం దేవుని ఇంటికి వచ్చినప్పుడు ఒకరికంటే ఒకరు గనులుగా ఎంచాలి. మనం యేసుప్రభువు వారు ఏం చేశారు? ఏం చేయలేదా? చెప్పాలా? శిష్యుల యొక్క పాదాలను కడిగాడు. ఎవరైనా గొప్పవాడు ఉండబడితే వాడు అందరికీ ఏం చేయాలా? పరిచయం చేయాలి. మీరు చేస్తున్నారా? మేము పేరెట్టి పలానా ఊరు ఇట్లా అని చెప్పాలి, లేకపోతే మెల్లగా దాటుకుంటారు కదా. అట్లా కాదు, మనం పరిచయం చేయడానికి ఉండాలి, చేయించుకునేవారం కాదు. మనం దేవునికి ఉన్న గొప్ప మనసు ఇది. అంటే పిల్లలు ఈ ఉదయకాల సమయంలో ముగించేటువంటి ముందు ఈ సమాధానము లేక శాంతి అనుగ్రహించేటువంటి దేవుని వద్దకు రావాలా ఫస్ట్. రెండవది ప్రభు మనసును విరిగి ప్రభువులోనే నువ్వు ఉండాలా. ప్రభువుకు తగినట్లుగా నువ్వు నడవాలంటే ఈ ఆత్మఫలములో మూడవది
9 ప్రాముఖ్యమైనవే. మూడవది సమాధానం నీ జీవితంలో ఉండాలా. ఇది నువ్వు పొంది ఇతరులకు నువ్వు పంచేవాడుగా ఉండాలా. అప్పుడే దేవుని కుమారులు అనబడతాం. సమాధాన పరిచేవాడు ధన్యులు, దేవుని కుమారులు అనబడతారు. కాబట్టి సమాధానం కావాలా వద్దా మీకు? కొంతమంది ఈ సమాధానం ఉండలేని వాళ్ళు, ఎందుకంటే తేదలో నిలిచి ఉండరంట వాళ్ళు. లేని వాళ్ళు ఎలా అయిపోతారంటే ఓడిపోతారు. వాళ్ళు ఫలాలు ఉండవు, బయట పారవేయబడతారు. నువ్వు ఫలించాలంటే ద్రాక్షావళిలో నిలిచి ఉండాలా. 2 గుణాలు ఉంచబడ్డాయి ఇక్కడ. ఒకటి పనికిరానిది తీసివేయబడుతుంది, నిలిచి ఉండేటువంటిది. నువ్వు నిలిచి ఉండాలంటే రెండు మోకరిద్దాం. ముగింపు నీ కొరకే. అర్థమవకపోయినా ప్రభునికి ఇచ్చిన ఈ మాటలు నువ్వు స్వీకరించు. నీ కొరకే వర్తమానం. మోకరించండి, కళ్ళు మూయండి. ఈ 2 దినాల పాఠాల ద్వారా ప్రభు మనకు గొప్ప సంగతులు ఇవ్వాలని కోరుతున్నాడు. ఉదయకాల సమయంలో సంతోషం ఇవ్వాలనుకుంటున్నాడు. మరలా కలవరాలతో నింపబడిన జీవితాల్లో శారీరకంగా ఆత్మీయంగా కూడా సమాధానం లేక కలవరంతో, దిగులుతో, చింతతో, విచారంతో వచ్చిన మన జీవితాల్లో సమాధానం ఇవ్వాలని నేను సమాధానకర్తనని ప్రభు తెలియజేస్తూ వచ్చారు. ప్రియ తమ్ముడు, చెల్లి, ఇది దేవుని పిలుపు. సమాధానం కావాలా? దొరికే స్థలాలు 3. 1, అందరికంటే మెల్లగా నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే, నీ భవిష్యత్తును గొప్పగా ఉంచుట కొరకై నీకు ఉంచబడిన అధ్యాపకుల కంటే, ఈ లోకంలో ఉన్న నీ స్నేహితులందరికంటే నిన్నెంతో ప్రేమించి ఆయన సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు. వారెవ్వరూ ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. ఎలా వచ్చావో ఏమో. ఇందాక అన్నగారు ఒక మాట చెప్పాడు. నూతన సంవత్సరంలో నూతన వస్త్రాలతో, నూతన బైబిల్తో మందిరానికి వస్తానన్న ఆయన మరుసటి రోజే తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. మరణానికి మర్యాద లేదు, రేపుకు రూపు లేదు. అసమాధానంతో నీ జీవితాన్ని ముగించాలనుకుంటున్నావా? లేదు, అందుకొరకు దేవుడు నిన్ను ఇక్కడ తీసుకురాలేదు. శాంతికర్త నిన్నెంతగానో ప్రేమించి, ఎంతో ప్రేమించి తన ప్రాణాన్ని నీకు ఇచ్చాడు. నీ జీవితంలో నెమ్మది అనేది యేసు ప్రభు శిలువ దగ్గరే ప్రారంభమవుతుంది. ఇంకా నీవు ఈ నెమ్మదిని పొందకపోతే ఈ గొప్ప ఆహ్వానాన్ని మా ద్వారా దేవుడి మీ దగ్గరికి తీసుకొస్తా ఉన్నాడు. కావాలని ఆశపడుతున్నారా? అయితే మీరు చేయవలసిన పని ఒకటే. మీరు ఆయనకి ఏమీ ఇవ్వకలేదు, కానీ ప్రభు ఉన్నట్టు నా జీవితాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను, ఇదిగో నా చేయి పట్టుకో, నీ గొప్ప శాంతి నాకు దయచేయి, నా పాపమును బట్టి కలిగిన ఎడబాటు నుండి నన్ను విడిపించయ్యా, నా హస్తాన్ని నీకు అప్పగిస్తున్నానని ప్రభు దగ్గర మీరు తీర్మానం చేసుకుని మీ చేయి పైకెత్తితే ప్రభు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా ఎవరైనా ఉన్నారా? కలవరం తొలగించబడి సంతోషం కావాలని ఆశపడితే, సమాధానం కావాలని ఆశపడితే ప్రభు నిన్ను అడుగుతున్న శ్రేష్టమైన సమయం ఇది. పోగొట్టుకోవద్దు, వాయిదా వేయద్దు. ఏమో ఎప్పుడేంటో మనం అనుకున్నట్టుగా అన్నీ జరగవు.
మనతో పాటు ఉన్న వాళ్ళు మనకంటే ముందు వెళ్ళిపోవచ్చు, మనం వెనకబడవచ్చు. ప్రభు నీకు అన్నీ ఇవ్వాలనుకుంటున్నాడు, శరీరంలో ఆత్మలో కూడా. శరీరంలో కావాలనుకుంటే మొట్టమొదట ఆత్మలో బాగు చేయబడాలి, దేవునితో సహవాసం చేయాలి అన్నిత్యాయంతో. ఒకవేళ ఇంకా నీవు ఈ యొక్క రక్షణ పొందకపోతే, ప్రభు ఇచ్చే నెమ్మది పొందలేకపోతే, సిలువ ప్రేమ నిన్ను ఆహ్వానిస్తూ ఉంది. నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను పట్టుకొని నీకు శాంతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, నీ చెయ్యి నాకు ఇస్తావా, నీ హృదయం నాకు ఇస్తావా అని అడుగుతున్నాడు. అలాగే ఎవరైనా ఉంటే మీ చెయ్యి పైకెత్తి చూపించండి, మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి సహాకరంగా ఉండడం కోసం. తమ్ముడు, దేవుడు నిన్ను బలపరచునుగాక, ఆయన నిత్య విమోచన చేత నిన్ను నడిపించునుగాక. తమ్ముడు, నిన్ను కూడా అలాగే ప్రభు బలపరిచి నడిపించునుగాక. చెల్లి, నిన్ను కూడా నీ హస్తాన్ని కూడా ప్రభు పట్టుకుని నీ జీవిత పర్యాంతము నిన్ను నడిపించి తన సమాధానం నీకు ఇచ్చునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? చెల్లి, దేవుడు నిన్ను కూడా బలపరచునుగాక, నా సమాధానం నీకు ఇస్తున్నాను అని ప్రభు ఇచ్చిన వాగ్దానం నీలో స్థిరపరచబడుగాక. ఇంకెవరైనా ఉన్నారా? ముగిస్తాను, ఎందుకంటే సమయం లేదు మనకి. అలాగే చెయ్యెత్తి ఉంచండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. మరి మీ కొరకు ప్రార్థన చేయలేక నా చిన్న కాగితం మొక్క మీకు ఇస్తాం. మీ అడ్రస్సు, మీ పేరు, మీ గ్రూప్ టీచర్కి ఇవ్వండి. దాంతో మేము మరి ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ దినం నీ జీవితంలో సుదినం, దేవదూతలు ఆనందించిన దినం, దేవుని సముఖమున దేవునికి ఆనందం కలిగజేసిన దినం. తమ్ముడు, దేవుడు నిన్ను కూడా బలపరచును గాక. చెల్లి, నిన్ను కూడా బలపరచును గాక. ప్రభు నిన్ను తన హస్తము చేత ఆదుకుని నడిపించును గాక. ప్రార్థన చేసుకున్నా. ఇంకా ప్రభువులో రక్షణ పొంది ఈ శాంతి సమాధానం లేకపోతే ఆయన చెప్పిన మాటలను అనుసరించి 3 సంగతులు. 1, దేవుని ప్రేమించండి, మీ మాదిరికరమైన జీవితం కలిగి ఉండండి. 2, మీ జీవితంలో దేవుని మందిరాన్ని ప్రేమించండి, దేవుని మందిరాన్ని వెంబడించండి. 3, మీ యొక్క సమాధానమును ఇతరులతో పంచుకోండి. ప్రార్థన. జయకుమార్ రండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, మీ పవిత్ర పాదములకు మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు. చెప్పబడిన లెసన్స్లో మీరెంతో మీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు ప్రభా. బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. వారు ఈ రోజు నేర్చుకున్న తండ్రి దీవెనకరమైన విషయాలు ఎప్పటికీ పోగొట్టుకోకుండా సాయం చేయండి. ప్రతి సంవత్సరంలాగానే VBS అనుగ్రహించి వీరిని ప్రేమించి వీరికి మీరు రక్షకుడుగా, తండ్రిగా పరిచయం చేయబడడానికి, ఇంకా తండ్రి రక్షణలో ఉన్న వారిని అధికంగా ఎదిగింప చేయడానికి మీరు ఇచ్చిన మహా గొప్ప లెసన్స్ని బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ దివ్యవాక్యం ఎంత విలువైందో మీ బిడ్డలు గ్రహించడానికి సహాయపడుతూ వచ్చినందుకు కూడా వందనాలు. ఈరోజు సంతోషము, సమాధానం అనే లెసన్స్ ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. తీర్మానం చేసిన బిడ్డలను బట్టి కూడా స్తుతిస్తూ వర్క్ బుక్ చేస్తుండగా మీ దయ పాలించమని, కరుణించమని, కరుణ చూపించమని వేడుకుంటూ మీ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసు నామములో సమర్పించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.